నాతో పెళ్లి జరిపిస్తానని తాంబూలాలు పుచ్చుకుని కస్తూరి మెళ్ళలో కులము జాతి లేని ఆ శ్రీహరిగాడితో తాళి కట్టించాడు నీ తమ్ముడు. అందుకని పంచాయతీ ఒక తీర్మానం చేసింది. అది వినిపోవటానికే నిన్ను పిలిపించాం. ఊరు ఉమ్మెత్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోయారేటండే. నేను అడగమని లేదు, వాళ్ళే అడుగుతున్నారు. సోత్తా ఊరుకుంటే ఇంకా సేపుట్టని తమ్ముడు కూతురికి ఆ కులం తెలవని దిక్కుమాల ఎదవకి శోభనం జరిగిపోద్ది. అప్పుడు దారిని పోయే పెతికూలు నా కొడుకు కామంది ఇంటి మీదకి వచ్చి బావా మరిది ఆట మా వాళ్ళు ఆట మొదలెడతారు. ఇది నేను అడగమని లేదు, వాళ్ళే అడుగుతున్నారు. అలా కట్టుకోయేలా నిలబడ్డావేంటి? దీనికి సమాధానం చెప్పు. మీరంతా కలిసి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? శ్రీహరిని చంపేయమంటారా? చీ 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 చంపితే నీ కూతురు డేట్ మారకుండానే ఫేట్ మారిపోయి అవమ్ముండైపోదో. మళ్ళీ పెళ్లి చేస్తే తప్పు, పెళ్లి చేయకపోతే రోజుకు ఒకరితోటి తప్పు చేస్తారే ఉంటుంది. అంటే కస్తూరిని చంపేయమనా మీరంతా అడిగేది? నా వల్ల కాదు. కాపురం చేయవలసిన పిల్లకు కర్మకాండలు చేయలేను. మా ఇంట్లోనూ పెళ్లికి ఎదిగిన కూతుళ్ళు ఉన్నారయ్యా. ఇప్పుడు కస్తూరిని శిక్షించకుండా వదిలేస్తే జాతీయ నీతి లేని వెధవలు కట్టుకుంటారు. నీ కూతురి కడుపున ఒక కాయ కాస్తే ఆ కాయ కులం పేరేమిటి, జాతి పేరేమిటి? ఒక తోటను కాపాడడానికి తెగులు పట్టిన మొక్క నరికి పారేస్తే తప్పు లేదులే మావయ్య. టైం మారినా మేము మారం. జాతికి కళంకం రాకూడదు, కుల సంకరం మన ఊళ్ళో జరగకూడదు. నీ కూతురికి మొదటి రాత్రి జరిగిపోతే కూలోడి నెత్తురు కామంది నెత్తురు కలిసిపోతుంది. పుట్టిన బిడ్డ తిరగబెడితే మన జాతంతో తిరగబడవలసి వస్తుంది. ఆలోచించుకో. కూతురా కులమా, కూతురా జాత? పెదనాన్నకి నా మీద కోపం పోయినట్టేనా పెద్దమ్మా? నీ మీద కోపం పోబట్టే కదమ్మా నీ శోభనం ఇక్కడే ఈ ఇంట్లోనే జరిపిస్తున్నారు. మరి శ్రీహరి వస్తాడమ్మా, ఊరు నిద్రపోవాలిగా. అతని ఇంటికి రావటం ఊరు జనానికి తెలియకూడదుగా. పైన తెల్లారితే ఊరు దాటిపోయేవాళ్ళు మీరు, ఊరితో పాటే పోవలసిన వాళ్ళం మేము. చిరంజీవ చిరంజీవ. నీ కూతురికి మొదటి రాత్రి జరిగిపోతే కూలోడి నెత్తురు కామంది నెత్తురు కలిసిపోతుంది. పుట్టిన బిడ్డ తిరగబెడితే మన జాతంతో తిరగబడవలసి వస్తుంది. ఆలోచించుకో. కూతురా కులమా, కూతురా జాత? వెళ్ళమ్మా, పెదనాన్న కాళ్ళకి నమస్కారం చెయ్యి. అమ్మాయిని ఆశీర్వదించండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? నిండుగా నూరేళ్లు బతకమని ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. పద భోజనం.
అన్నప్రాసన రోజున మొదటి ముద్ద మీ చేతుల మీదుగా తినిపించారని చెప్పారు. చివరిసారిగా కూడా మీ చేతులతోనే తినాలంది పెదనాన్న. చిన్నప్పుడు పెద్దమ్మ మీద అలిగి ఆ అన్నం తినకపోతే ఇలాగే గోరుముద్దలు పెట్టేవాడు కదా పెదనాన్న. ఇదే నువ్వు పెట్టే ఆఖరి ముద్ద కదా పెదనాన్న. నే చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి. కస్తూరికి ఈ పాటికి మా మావయ్య విషం పెట్టుంటాడు. మరి కాసేపట్లో చావబోయే కస్తూరిని కాపాడడానికి ఊళ్ళో ఎవరైనా బండి గాని ట్రాక్టర్ గాని ఇచ్చారో ప్రెసిడెంట్ చేతుల్లో చచ్చారే. అర్థమైందా? ముందు నువ్వు లోపలికి పోతే చెప్తాను. జాతిని కులాన్ని కాపాడుకోవటం కోసం, ఊరి కట్టుబాటు కోసం నా చేతులతో నేనే దానికి విషయం తిరిగి బాబు పోని బాబు, బాబు తొందరగా పోని బాబు. కస్తూరి, కస్తూరి, తప్పుతారండమ్మా, అమ్మా సాయం చేయండి అమ్మా. అమ్మాయి గారిని పట్టం తీసుకెళ్ళి బతికించుకోవాలి. అమ్మా తప్పుతారండి, అమ్మా అమ్మా అమ్మా. రామయ్య, రామయ్య, నేను రామయ్య, రామయ్య, నేను శ్రీహరిని. అమ్మాయి గారు
అమ్మాయి గారు ఏమిటి చంపేమిటి? ఆ అమ్మాయి గారు చచ్చిపోతుందండి. చంపేవాడమ్మా, చంపేవాడు. అమ్మాయి గారు రేయ్, రేయ్, మీరు మనుషులు కాదురా, రాక్షసులు. రాక్షసులా మీరు? మీరు తినేది అన్నం కాదురా, గులాబీ. రేయ్, మీరు తాగేది మంచి ఇళ్ళు కాదురా, జాతి రక్తాన్ని. రేయ్, తిరిగాయి. అమ్మాయి గారు నేను అమ్మాయి గారు, మిమ్మల్ని నేను పట్టించుకుంటాను అమ్మాయి గారు. అమ్మా అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అదిరా ఈ ఊరి భాగవతం, అదిరా ఈ ఊరి భారతం. నేను రామాయణంలో రాముడిలా భార్యను పోగొట్టుకుని ఏడుస్తున్నాను. నువ్వు భాగవతంలో కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోయినట్టు నాగయ్య కూతుర్ని లేపుకుపోగలవా? నరరూప రాక్షసుడు లాంటి మీ నాన్నను ఎదిరించగలవా? ఈ ఊరి కట్టుబాటును సమాధి చేయగలవా? ఆ దమ్మే నీకుంటే రొమ్ము విరుచుకొని నా పక్కకు రా, నీ పెళ్లి నేను జరిపిస్తాను. లేదా నోరు మూసుకొని ప్రేమ సంగతి మర్చిపో. శభాష్, దిష్టి బొమ్మకు ప్రాణం వచ్చిందే. నా కొడుకుని నా మీదకే రెచ్చగొడుతున్నావా? వాడు నా కొడుకురా, నా మాటే వింటాడు. రాజు ఇలా రా. రాజు వెళ్ళొద్దు, రాజ్యాన్ని తీసుకొని పారిపో. రాజు ఇలా రా. రాజు ఆలోచించుకు, పారిపో. రాజు రాజు వెళ్ళిపో, రాజ్యాన్ని తీసుకొని పారిపో. రాజు రే కేశారావు, బండి పట్టుకో. రేయ్, నా కొడుగ్గా నాకు దక్కకుండా పోయాడు. దీని సమాధి పక్కనే నీ సమాధి కట్టిస్తాను, గుర్తుంచుకో.